శ్రావణ మాసం శుభకార్యాల మాసం. శ్రావణం వస్తూనే కాదు, వెళుతూ కూడా శుభాలను చేకూరుస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ రక్షాబంధన్ వేడుక. సోదర సోదరి బంధానికి ప్రతీకైన రాఖీ పండుగను కులాలకు మతాలకు అతీతంగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా హిందువులకు ఈ రాఖీ పండుగ చాలా ప్రధానమైంది. సోదరులు అందుబాటులో లేకపోయినా కొరియర్లలో అయిన రాఖీలు దేశ విదేశాలకు పంపిస్తుంటారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలను తాము ఉన్నామని రక్షాబంధన్ ద్వారా భరోసా ఇచ్చే ఈ పండుగ ఇదొక్కటే. రాఖీ పండుగ వచ్చేస్తోంది. ఏటా ప్రత్యేకంగా రాఖీ కట్టాలనే కోరిక ప్రతి సోదరికి ఉంటుంది. ఈ ఏడాది కూడా మార్కెట్లోకి ట్రెండింగ్ రాఖీలు వచ్చేశాయి. చిన్న వయసు పిల్లల దగ్గర నుంచి పెద్దల ట్రెండ్కు సరిపోయే రకరకాల డిజైన్లు ఇప్పుడు వెరైటీ మోడల్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో ఇప్పుడు ఆర్డర్ పెడితేనే పండుగ సమయానికి మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఒకసారి అవేంటో ఇప్పుడే చూసేయండి. సీక్రెట్ ఫోటో రాఖీలు వీటిలో మొదటివి. ఇదివరకైతే కేవలం రాఖీ మీద ఫోటో ప్రింట్ చేసిచ్చే రాఖీలు బాగానే ట్రెండ్ అయ్యాయి. చిన్న ఫ్రేమ్లో ఫోటో పెట్టి రెజిన్ వేసి వీటిని తయారు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక్క ఫోటోలో సోదరుడి మీద ప్రేమ ఎలా తెలియచేసేది అనుకునే వాళ్లకి ఈ సీక్రెట్ ఫోటో రాఖీలు తెగ నచ్చేస్తాయి. రాఖీ మీది భాగం తెరవగానే 5-6 ఫోటోలు ఒకదాని తర్వాత ఒకటి బయటకొస్తాయి. రాఖీ పండుగ అయిపోయాక ఈ రాఖీ లాకెట్ ను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగాను వాడుకోవచ్చు. వీటి ధర $200 నుంచి మొదలవుతుంది. DIY రాఖీలు రెండో రకం. ఎంత విలువైన రాఖీ కొన్నా సరే మీ చేత్తో తయారు చేసి కట్టిన రాఖీ ఎంత సింపుల్గా ఉన్నా ప్రత్యేకంగా అనిపిస్తుంది. దానికోసం ఎలాంటి సృజనాత్మకత అవసరం లేదు. ఇంట్లోనే దొరికే బియ్యం గింజలు, వడ్ల గింజలు, గుమ్మడి విత్తనాలు, యాలుకలు, లవంగాలు, అనాస పువ్వు లాంటివి అందంగా అతికిస్తే రాఖీ రెడీ అవుతుంది. ఇక అట్టముక్క గుండ్రంగా కత్తిరించి దానిమీద ఇవి మంచి డిజైన్లలో అతికిస్తే చాలు. పక్కలకు డోరీలో అతికిస్తే రాఖీ రెడీ. సీడ్ రాఖీలు మూడో రకం. మీ సోదరుడు మీరు పర్యావరణ ప్రేమికులైతే మీకోసమే ఈ రాఖీలు. ఒక చెట్టుకు సంబంధించిన విత్తనానికి తొడుగులాగా మంచి డిజైన్ ఉంటుంది. లేదంటే ఒక మంచి డిజైన్ మధ్యలో విత్తనం అతికించి ఉంటుంది. ఈ విత్తనానికి వేసే తొడుగును టెర్రాకోటా, ఫ్యాబ్రిక్ డిజైన్, ఎంబ్రాయిడరీ, స్టోన్లతో చేస్తారు. రాఖీ పండుగ అయ్యాక ఆ డిజైన్ నుంచి విత్తనం తీసి చెట్టు నాటడమే. మిగతా డిజైన్ భాగం కీ చైన్ లాగా వాడేసుకోవచ్చు. DIY కిడ్స్ నాలుగో రకం. పిల్లలకు కూడా రాఖీ ప్రాముఖ్యత తెలియచేయాలి అనుకుంటే ఈ DIY రాఖీ కిడ్స్ మంచి ఎంపిక. రాఖీ తయారు కోసం కావాల్సిన డిజైన్లు, గ్లూ, స్టోన్స్ అన్నీ వీటిలో వస్తాయి. 4-5 ఏళ్ల పిల్లలు కూడా వీటిని వారే సొంతంగా రాఖీలు తయారు చేసేయచ్చు. వాళ్ళు చేసిన రాఖీ కడుతుంటే భలే ఆనందపడతారు. ఒకసారి ప్రయత్నించండి. ఆరో రకం LED రాఖీలు. లైట్లంటే పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది. అందుకే ఇలా లైట్లతో మెరిసే చాలా రకాల రాఖీలు వచ్చేశాయి. ముఖ్యంగా LED స్పిన్నర్ రాఖీలు ఈసారి బాగా ట్రెండింగ్. చేతికి కట్టగానే ఒక బటన్ నొక్కితే లైట్లతో పాటే గిర్రున తిరిగే చక్రం ఉంటుంది. రాఖీలాగే కాకుండా మంచి ఆట వస్తువులాగా చిన్నపిల్లలకు నచ్చుతుంది. కాబట్టి కావాల్సింది ఎంచుకొని ఎంజాయ్ చేయండి మరి.